ఇది ఓజీ కాదు. ఓఝాస్ పవన్ కళ్యాణ్, ఓఝాస్ సుజీత్, ఓఝాస్ తమన్, ఫైనలీ ఓఝాస్ గంభీర. ఈ వీడియో మూవీ చూడకముందు కన్నా మూవీ చూసాక నేను చెప్పేవి మీకు బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఆర్ మూవీ చూసాక నా వీడియో మళ్ళీ చూడండి. నేనైతే ఒరిజినల్ ఓజీ అని అంట. ప్యూర్లీ హిట్ బొమ్మ, బ్లాక్ బస్టర్. బయట మీరు చూసే రివ్యూస్ ఏది నమ్మొద్దు. ప్యూర్లీ థియేటర్లో మీరు చూడాల్సిన పవన్ కళ్యాణ్ ది బెస్ట్ సినిమా. పవర్ స్టార్ అని కాకుండా ఓజీ అని ట్యాగ్ లైన్ చేంజ్ చేసుకోవచ్చు పీకే ఫ్యాన్స్ ఇక నుండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మూవీ అలా చూస్తూ ఉండిపోయా. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. తమన్ అసలు ఎక్కడా తగ్గలేదు, ఎరగొట్టేశాడు. ఏదో పేరుకి చెప్పట్లే, నిజంగా చాలా బాగా చేశాడు. ఎవ్రీ హైలైట్ సీన్స్కి తోప్ లెవెల్ బీజియం ఇచ్చాడు. థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేచి హగ్స్ చేసుకుంటున్నారు. లాంగ్ బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఫుల్ లెంత్ హై ఎక్స్పెక్టెడ్ మూవీ లాగా రిలీజ్ అయింది కదా, ది బెస్ట్ వన్ ఇచ్చాడని. యాక్చువల్లీ నా ఫస్ట్ వ్లాగ్ చేద్దాం ఈ మూవీతో అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ రెయిన్ వచ్చి చేయలేకపోయా. సో ఫైనల్లీ ఒక మంచి మూవీ అయితే చూసా కదా, ఇక ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. తమనన్న, నువ్వు మాట నిలబెట్టుకున్నావు. మూవీలో పవన్ కళ్యాణ్ యాక్షన్ పార్ట్స్కి పీక్స్ లెవెల్ బీజం ఇచ్చావు. ఈ మూవీ హిట్కి 3 రీజన్స్ చెప్పొచ్చు. ఒకటి పవన్ కళ్యాణ్, సెకండ్ వన్ సుజీత్, థర్డ్ వన్ తమన్. పవర్ స్టార్కి బెస్ట్ మూవీ అని అనను, ఎంటైర్ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ మూవీ అనొచ్చు. ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీని పవన్ కెరీర్లో మళ్ళీ చూడడం మనం. ఎస్, కరెక్ట్ నేను చెప్పింది. ఇంత యాక్షన్ ప్యాక్ సీన్స్ కూడా మళ్ళీ మళ్ళీ చూడలేం పవన్ కళ్యాణ్ నుండి. సో కంపల్సరీగా థియేటర్లోనే చూడాల్సిన మూవీ. ఒక 10 years తర్వాత యూట్యూబ్లో ఆర్ ఓటీటీలో చూస్తే, అరే ఆ డే మనం థియేటర్లో మిస్ అయ్యామా అని మీరు అస్సలు అనుకోకూడదు. సో రైట్ నో టికెట్స్ బుక్ చేసుకోండి, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అసలు స్టార్టింగ్ పోర్షన్ నుండి ఒక మంచి గ్రిప్పింగ్ ఉండేలా ప్లాన్ చేశాడు మన సుజిత్. హీరో ఇంట్రో సీన్ నుండి స్టార్ట్. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయ్యి తనని ఎలా చూడాలి అనుకుంటున్నాడో ఎగ్జాక్ట్లీ దింపేశాడు, ఇందులో నో డౌట్. ఇంటర్వెల్ వచ్చేసరికి ఫ్యాన్స్కి అయితే థియేటర్లో పోనకాలు వచ్చేలా ఊగిపోయారు అనుకోండి. నేనైతే కలికి టైంలో ఈ ఫీల్ చూసా. సేమ్ యాజ్ డిస్ ఫీల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి చూస్తున్నా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఒక్కో సీన్ ఒక్కో ఎలివేషన్, ఒక్కో పోర్షన్ ఒక్కో హై. దానికి తగ్గట్టు తమన్ బాగా పర్సనల్గా తీసుకున్నట్టున్నాడు ఈ మూవీని. అందుకే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా ఇచ్చాడు ఇది కూడా. ఈ మూవీకి ఇలానే ఇవ్వాలి బీజం, ఇంతకన్నా మంచిగా ఎవ్వరు ఇవ్వలేరు అన్నట్టు ఇచ్చాడు. మూవీ గురించి చెప్పాలంటే ముందు ట్రైలర్ చూసి జపాన్ బ్యాక్డ్రాప్ లో మూవీ ఏంటి అసలు, మనోళ్ళు అందరు జపాన్ పై పడ్డారేంటి, మొన్న పుష్ప, అంతకుముందు వారు, ఇలా యాక్షన్ సీన్స్ అన్ని జపాన్ లో ప్లాన్ చేస్తున్నారేంటి ఇలా అనుకున్నా. బట్ ఆ మూవీస్ నాకేం హై రాలా. బట్ ఈ మూవీలో సుజిత్ రాసుకున్న జపాన్ పోర్షన్ అయితే పర్ఫెక్ట్. అసలు స్టోరీయే జపాన్ లో స్టార్ట్ అవుద్ది మనకి. అండ్ కటానా మూవీ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అప్పుడు నేను అనుకున్నా, ఏదో పవన్ కళ్యాణ్ కోసం పెట్టి ఉంటారు, మార్షల్ ఆర్ట్స్ కటానా టైప్ ఫైట్స్ ఇష్టం పవన్ కళ్యాణ్కి, అందుకే పెట్టారు అనుకున్నా. బట్ మూవీ చూస్తున్నప్పుడు అయితే పర్ఫెక్ట్ కటానా సీన్స్, కటానాతో నరుకుతుంటే చాలా మంచి ఫీల్. అట్ ద సేమ్ టైం హై మూమెంట్స్ విత్ ద బీజియం. ఒక గన్ ఉంటుంది జానీ అని, ఆ గన్తో ట్రైలర్లో చూసాంగా మనం ఫైట్, అదైతే ఇంకా కేరాంప్ అసలు. అండ్ అదే సీన్లో ఒక రిట్రో బీజియం మూడ్ పెట్టాడు తమను. ఒక్కసారిగా అలా ట్రాన్స్లోకి వెళ్ళి వస్తాం, అందరూ హై ఫీల్ అవుతాం. రెట్రో మీన్స్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆ సీన్. అదిదా సర్ప్రైజ్. ఇంకేం చెప్పను, దాని గురించి మీరు థియేటర్లో చూడండి. హై సీన్స్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనం. నాకు బాగా నచ్చింది ఇంట్రో సీన్స్ అండ్ ఓజీకి ఇచ్చే ఎలివేషన్. తమిళనాడు పోలీస్ స్టేషన్ సీన్ ఇంటర్వెల్ బ్లాక్లో అయితే మళ్ళీ కేరాంప్ పోనకల్లి ఫ్యాన్స్కి. అండ్ సెకండ్ హాఫ్లో అయితే హీరో వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం పోలీస్ స్టేషన్లో ఒక సీన్ చూస్తాం కదా ట్రైలర్లో, ఆ సీన్ ఉంటుందయ్యా. పవన్ కళ్యాణ్కి ఇంత యాంగ్రీ సీన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుజిత్ అరాచకం చింపేసాడు అనుకోసం. ఇంకా క్లైమాక్స్కి వస్తున్నాం అని అర్థమవుతుంది, ఇంకా ఆగదు మనకి. చాలా క్రిస్పీగా, చాలా ఇంటెన్స్ హై యాక్షన్ పవన్ కళ్యాణ్ నుండి వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ యాంగిల్లో మనం ఎప్పుడు చూడలేదబ్బా. పవన్ కళ్యాణ్ గన్స్ వాడితే ఇలా ఉంటుందా అనిపించేలా ఉంది. ఇంకా ది బెస్ట్ ఓమీ క్యారెక్టర్. ఓమీ క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా డిజైన్ చేశాడు సుజిత్. కూలీలో సైమన్ అని చాలా ఎక్స్పెక్టేషన్ పెంచేసి ఎర్రి పప్పలు చేశారు మనల్ని. బట్ ఇక్కడ ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ ఆర్క్ అండ్ ఈజ్ యాక్టింగ్ అండ్ ఈజ్ స్టైల్, ఈజ్ ప్రెజెన్స్ బెస్ట్ అసలు. మూవీకి చాలా ప్లస్. గ్యాంగ్స్టర్కి కావాల్సిన లుక్స్ అండ్ క్వాలిటీస్ అన్నీ చూస్తాం విలన్లో. క్లైమాక్స్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్రాన్ హష్మి పోర్షన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయి నాకైతే.
అర్జున్ దాస్‌కి కూడా చాలా మంచి రోల్ అని ట్రైలర్ అనాలిసిస్‌లో చెప్పా. సేమ్ అంతే. కీ రోల్ ప్లే చేశాడు. ది బెస్ట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అండ్ అర్జున్ దాస్ ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉండేలా స్క్రీన్‌పై చూస్తాం మనం. చాలా వర్కౌట్ అయినాయి. మూవీ ఎవ్రి క్యారెక్టర్ వేస్ట్ ఏం అవ్వల. పర్ఫెక్ట్ క్యాస్ట్. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే ప్లాన్ చేశాడు సుజి. ఈవెన్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేసుకున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. సర్కార్ వారి పాటలో ప్రకాష్ రాజ్‌ని మనం ఎలా చూస్తాం? కొంచెం ఇరిటేట్ అయ్యే క్యారెక్టర్‌లా అనిపిస్తది. నాకు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడల్లా సమ్‌వాట్ బోరింగ్ ఫీల్ వచ్చింది. బట్ ఈ మూవీలో అలా కాదు. చాలా బాగా వర్కౌట్ అయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని మూవీస్‌లో తన నుంచి ఎక్స్‌ప్రెషన్స్ మంచిగా రావట్లేదని వింటా ఉన్నాం కదా! ఈ మూవీలో తను ఇచ్చే ఇంపాక్ట్ వల్లే ఎమోషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ శ్రియా రెడ్డి ది బెస్ట్ వన్ అని చెప్పొచ్చు మూవీలో. ఇంకోటి చెప్పాలి మీకు. ఈ మూవీ సినిమాటోగ్రఫీ వచ్చి ఇద్దరు చేశారు. మనోజ్ పరహంస, రవి కే చంద్రన్. బెస్ట్ అనొచ్చు. చాలా స్టైలిష్ లుక్స్. ఎవ్రి సీన్ ఫ్రెష్ మూమెంట్ ఇస్తుంది. ఇంతలా క్వాలిటీ వచ్చేలా ప్లాన్ చేశారు కెమెరామాన్స్. వైట్ షాట్స్‌లో అయితే పవన్ సీన్స్ చాలా ఇంపాకబుల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ మన నవీన్ నూలి. వి నో హిస్ వర్క్. ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలీదు. చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు. ఓల్డ్ ముంబై స్టైల్‌లో ఒక రెట్రో గ్యాంగ్‌స్టర్ లుక్స్‌లో ఇచ్చి పడేసాడు. మూవీ చూస్తున్నంత సేపు మనం 90స్ ముంబైలో ఉన్నామనే అనిపిస్తది. అంటే ఎండ్ క్రెడిట్స్ మిస్ అవ్వద్దసల. చాలా మంది మిస్ అయిపోతున్నారు. అరే! ఆ సీన్ ఉందా? ఈ సీన్ ఉందా? అని మళ్ళీ చెప్పుకుంటున్నారు. సో, నేను ముందే చెప్తున్నా మిస్ అవ్వద్దు. అండ్ ఫైనల్లీ ఎండ్ క్రెడిట్స్ టైమ్‌లో కూడా తమనన్న బీజీఎం ఉంటుంది చూడండి. నేను కంటిన్యూయస్‌గా రికార్డ్ చేస్తూనే ఉన్నాను దాన్ని ఫోన్‌లో మీకు చూపిద్దామని చెప్పి. ఒక ఎంగేజింగ్ మూవీ. చాలా ఇంటెన్స్, హై టెన్షన్, యాక్షన్ ప్యాక్డ్‌గా ప్లాన్ చేశాడు డైరెక్టర్. కొన్ని సస్పెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికే మీ వరకు వచ్చేసుంటాయి. నేను ఏది రివీల్ చేయను. మీరు థియేటర్‌లోనే చూసి ఎంజాయ్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. ఇంత హై ఇచ్చే పవన్ కళ్యాణ్ నుండి మూవీ రావాలంటే చాలా టైం పడుతుంది. మేబీ పాలిటిక్స్ వల్ల బిజీ ఉండడం వల్ల. సో, ఈ టైంలో ఈ మూవీని మిస్ కావద్దు. ఓన్లీ థియేటర్‌లోనే చూడాల్సిన మూవీ. 'ఓజాస్ గంభీర'. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ టు జస్ట్ కరీం. ఈ మూవీని మళ్ళీ ఇంకోసారి చూసి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఇప్పటికైతే ఎనఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.